నా రూటే సెపరేట్ అంటున్నారు మీనాక్షి నటరాజన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు పార్టీ ఇన్ఛార్జ్. మంత్రుల నుండి కార్పొరేషన్ చైర్మన్ వరకు అందరితో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో నేతలకు ఎలాంటి సూచనలు చేశారు? ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా? పార్టీలో జోష్ నింపుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. 4 రోజులుగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతోనూ భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా, ఏడాదిన్నర ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ అంతర్గత విభేదాలపై కూడా దృష్టి పెట్టారు మీనాక్షి. నేతల్లో ఉన్న పొరపచ్చాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారట. అలాగే నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏంటి, పదవులు ఎవరెవరు ఆశిస్తున్నారని కూడా ఆరా తీస్తున్నారని సమాచారం. త్వరలోనే తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. కార్యవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పార్టీని నమ్ముకున్న వారు, కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. అందుకోసం నేతల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి కూడా కేబినెట్ లో చోటివ్వాలని కోరినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా తగిన స్థానం కల్పిస్తామని ఆశావాహులకు హామీ ఇచ్చి పంపించారు మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ను ఎప్పటికప్పుడు ఏఐసీసీకి మెయిల్ ద్వారా నివేదిక అందిస్తున్నారు. 5వ తేదీ వరకు హైదరాబాద్ లోనే ఉండి ఏఐసీసీ అబ్జర్వర్లతో కూడా సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకొచ్చేలా ఇలాంటి సమావేశాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్